share. And the second one is Joseph. Oh, that's awesome. So the second will be first. Praise the Lord, everyone. Praise the Lord. Praise the Lord. Recently, I have done my degree second year. So recently, I done my degree second year, and I have got my results. I have failed in one exam. It was, yeah. So I was just putting my trust and hope in Jesus itself. And recently, I have got again. I kept revaluation, so I got my results, and I passed in A1 in RDBMS. Yeah. With that faith and hope, I have won my test, and I thank you, uncle and auntie, for your prayers, and I thank you for Dayanand uncle also for helping me in all the subjects. So he was like, let me complete the entire testimony on behalf of Joseph. సో మేము క్యారల్స్ టైంలో రాజీవ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. క్యారల్స్ పాటప్పుడు 5 minutesలో కంప్లీట్ చేస్తాను, ఎక్కువ టెన్షన్ పడకండి. క్యారల్స్కి వెళ్ళిన తర్వాత అందరూ కార్లలో వచ్చి కూర్చున్నారు, ఎవరి సీట్లలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు. జోసెఫ్ మాత్రం వచ్చి మా కార్లో కూర్చున్నాడు. రేపు ఎగ్జామ్ ఉంది. అయ్యా అంకుల్, రేపు RDBMS ఎగ్జామ్ ఉంది, ఏం చేయాలి, నాకు భయం అవుతుంది, టెన్షన్ అవుతుంది అన్నారు. నేను అన్నాను, సబ్జెక్ట్ తీసుకొని మా ఇంటికి వచ్చేసాయి, నేను చెప్తాను నీకు సబ్జెక్ట్ అని చెప్పాను. చెప్పినప్పుడు జోసెఫ్ ఏమన్నాడంటే, అంకుల్ రేపే ఎగ్జామ్ అంకుల్ అన్నాడు. రేపు మార్నింగ్ 7:30కి వచ్చేసాయి, DBMS సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యేవాడు ఎవడూ ఉండడు, నేను చెప్పింది పోయి రాసి. దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, నువ్వు కొట్టే జాజు, నువ్వు తొక్కే ప్యాడ్, ఈ రెండే DBMS. ఈ 2 ఎగ్జాంపులే తీసుకెళ్ళి నువ్వు ఎగ్జామ్లో రాయని చెప్పా. మార్నింగ్ క్యారల్స్ అయిపోయేసరికి 1 అయింది. నేను అనుకున్నాను మార్నింగ్ 7:30కి లేసాను. నేను క్యారల్స్ పాడి ఇంటికి వెళ్ళి కొంచెం ప్రిపేర్ అయ్యాను, మరి పొద్దున జోసెఫ్ వస్తాడో రావడం అని చిన్న డౌట్తో. మార్నింగ్ 7:30కి లేసాను. లేచి అనుకున్నాను, యా జోసెఫ్ ఏమొస్తారులే, అందరం మనం నైట్ బాగా కలిసిపోయాం కదా అని చెప్పేసి 7:45కి ఇంటికి వచ్చేసాడు. బెల్లు కొట్టాడు. జోసెఫ్ వచ్చేసావు, సరే అని చెప్పేసి బుక్ తీసాం, స్టార్ట్ చేసాం. ఒక్కొక్క టాపిక్ నేను ఒక టాపిక్ చెప్తున్నాను, సుష్మా రోజు ఇంకో టాపిక్ చెప్తుంది, నేను ఇంకో టాపిక్ చెప్పాను, నేను ఒక టాపిక్ చెప్తున్నాను, వీళ్ళ ఫ్రెండ్ ఆన్లైన్లో వీడియో కాల్లో ఇంకొక అతను ఉన్నాడు. అరే ఇదేంట్రా బాబు, ఛాన్స్ ఇస్తే అందరూ వచ్చేటట్టున్నారు కదా అని చెప్పేసి స్టార్ట్ చేశారు. సో ఎగ్జామ్కి వెళ్ళారు, ఎగ్జామ్ పాస్ అయ్యారు. నేను జాజ్ ఇచ్చిన ఎగ్జాంపులే పోయి ఎగ్జామ్ రాశాడంట. సరే, ఆ జాజ్ కిట్టే ఎగ్జామ్లో రాశాడు. అతను కొట్టే ఇన్స్ట్రుమెంటు, అతను కొట్టే క్లాప్ బాక్సే DBMSలో రాయమని చెప్పాను, పోయి రాశాడు. సరే రాశాడు, అంత బాగానే ఉంది. రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన తర్వాత పాపం వీడియో కాల్లో ఎవరైతే విన్నారో ఆయన పాస్ అయ్యాడు. ఫేస్ టు ఫేస్ వచ్చి ఎవరైతే విన్నారో పాపం ఆయన కొంచెం తప్పాడు. సో సరే అని చెప్పేసి మేము ఏం చేసామంటే, నేను చెప్పాను జోసెఫ్కి, ధైర్యపడద్దు, ధైర్యంగా ఉండు. ఎందుకంటే ఇక్కడ మనము విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి నీకు బహుశా ఎగ్జామ్ ఫెయిల్ చేసినట్టున్నాడు. బహుశా కలిసికట్టుగా మనం ప్రార్థన చేస్తే, ఎందుకంటే ఒక్కొక్కసారి సారోగా ఉన్న వాళ్ళు జాయ్గా అవుతారు. నువ్వు ఎలా ఫెయిల్ అయ్యావో, నువ్వు ఎలా పాస్ కావో చూద్దామని చెప్పేసి ప్రార్థన చేద్దామని చెప్పేసి ప్రార్థన చేశాము. రివాల్యుయేషన్కి కట్టమని చెప్పాను ఎగ్జామ్ ఫీజు. రివాల్యుయేషన్ కట్టాడు. కట్టిన తర్వాత కూడా ఒకరోజు గుడ్ ఫ్రైడే అయిపోయింది. గుడ్ ఫ్రైడే తెల్లారి మేము ఎందుకో చర్చ్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఈవినింగ్ 7:30కి రివాల్యుయేషన్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. అందులో DBMSలో 80% వచ్చింది మనకి. 80% ఫెయిల్ అయిన వాడు అంటే ఫెయిత్ లెవెల్ దేవుడు ఒకసారి టెస్ట్ చేసి, పోరా నీ ఫెయిత్లో నువ్వు పాస్ అయ్యావని చెప్పేసి దేవుడు టిక్ మార్క్ చేశాడు. టిక్ మార్క్ చేసినప్పుడు ఆ సంతోషానికి ఆ రోజు ఆ సాయంత్రానికి మనకి అవధులు లేవు. అరుస్తూ ఉన్నాడు, ఆయనతో పాటు నేను అరుస్తున్నాను, నాతో పాటు అపార్ట్మెంట్ వాళ్ళు అరుస్తున్నారు, అరే ఏమైంది అది అని చెప్పేసి. సో ఆల్ గ్లోరీ టు గాడ్. సో నేను చెప్పాను జోసెఫ్కి, ఏం చెప్పానంటే, నువ్వు దేవుడు నీ ద్వారా మహిమపరచబడాలి అని చెప్పినప్పుడు నువ్వు ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పు. ఎందుకంటే నువ్వు చెప్పే సాక్ష్యంతో మనుషులు అది సంతోషపడాల్సింది.
దేవుడు సంతోషపడాలి. ఎందుకంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు దేవుడు నిన్ను చూశాడు, నువ్వు సంతోషంగా గెంతులు ఇస్తున్నప్పుడు దేవుడు చూశాడు, నువ్వు సాక్ష్యం చెప్పేటప్పుడు కూడా దేవుడు ఎంతో ఆనందపడతాడని చెప్పేసినప్పుడు అతను ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. దీని ద్వారా దేవుడు మహిమపరచబడాలని ఈ చిన్న సాక్ష్యాన్ని ఆయన ముగించలేకున్నా నేను ఆయన ద్వారా నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్.